హాయ్ ఫ్రెండ్స్, జనవరి 2026 ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం మరియు క్విజ్ క్వశ్చన్స్. ఇటీవల ఏ దేశ ప్రెసిడెంట్ను యుఎస్ బలగాలు కస్టడీలోకి తీసుకున్నాయి? ఆన్సర్: వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో. ఏ దేశం తన కరెన్సీ లేవ్ స్థానంలో యూరోను అధికారికంగా గుర్తించింది? ఆన్సర్: బల్గేరియా. నెక్స్ట్, ఏ దేశం తన పోస్టల్ సర్వీస్ను రద్దు చేసింది? ఆన్సర్: డెన్మార్క్. అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ కూటమి నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఏ దేశం తెలిపింది? ఆన్సర్: అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గ్రీన్లాండ్ విషయమై ఏ రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది? ఆన్సర్: డెన్మార్క్ మరియు అమెరికా. ఇటీవల ప్రగతి 50వ సమావేశాన్ని ఎవరు అధ్యక్షత వహించారు? అది ఎక్కడ జరిగింది? ఆన్సర్: ప్రధాని మోదీ అధ్యక్షతన వహించారు. ఢిల్లీలో జరిగింది. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానం రాష్ట్రం ఏది? ఆన్సర్: ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు వార్తాపత్రికలు చదవడం తప్పనిసరి అని ఏ రాష్ట్రాలు చేశాయి? ఆన్సర్: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఏ రాష్ట్రంలో ఘర్షణల వల్ల ఆగిపోయిన తాడోవ్ భాష రేడియో కార్యక్రమాలను ప్రసార భారతి మళ్ళీ ప్రారంభించింది? ఆన్సర్: మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా పేపర్లెస్గా మారిన తొలి డిస్ట్రిక్ట్ కోర్టు ఏది? కాల్పెట్టా కోర్టు, కేరళ రాష్ట్రం. సోమనాథ్ ఆలయంలో జరిగే ఏ ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు? ఆన్సర్: స్వాభిమాన్ పర్వ్. నెక్స్ట్ టాపిక్, సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణం. క్వశ్చన్, భారత్లో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభం కానుంది? ఆన్సర్: జింద్ నుండి సోనిపత్ వరకు, హర్యానా రాష్ట్రం. భారత్లో తొలి ఏఐ ఆధారిత క్లినిక్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్: గ్రేటర్ నోయిడా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి రైలు భద్రతలో వెహికల్ టు వెహికల్ V2V టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు? 2026. బయోబిటుమిన్ను కమర్షియల్గా ఉత్పత్తి చేసిన తొలి దేశం ఏది? ఆన్సర్: భారత్. బయోబిటుమిన్ను వ్యవసాయ వ్యర్థాల నుండి తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, IMD వార్షిక నివేదిక ప్రకారం 2025లో సగటు ఉష్ణోగ్రత ఎంత పెరిగింది? ఆన్సర్: 0.28 డిగ్రీలు. నెక్స్ట్ టాపిక్, రక్షణ మరియు అంతరిక్షం. క్వశ్చన్, మేక్ ఇన్ ఇండియా మిషన్లో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ఏది? ఆన్సర్: ప్రళయ్. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల స్వల్ప శ్రేణి సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి. దేశీయంగా తయారైన దీర్ఘశ్రేణి బహుళ క్యాలిబర్ రాకెట్ లాంచర్ వ్యవస్థ ఏది? ఆన్సర్: సూర్యాస్త్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారత సముద్ర తీర ప్రాంతాల్లో సాగర జలాలను కాలుష్యం బారి నుంచి కాపాడే అత్యాధునిక తీర గస్తీ దళ నౌక ఏది? ఆన్సర్: ICG సముద్ర ప్రతాప్. జనవరి 12న PSLV C-62 ద్వారా ఏ ఉపగ్రహాన్ని పంపనున్నారు? ఆన్సర్: EOS N1. దీనినే అన్వేష్ అని కూడా అంటారు. ఉపగ్రహం పేరు అన్వేష్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పరికరం గ్రహాంతర ధూళి రేణువులను విజయవంతంగా గుర్తించిందని ఇస్రో తెలిపింది? ఆన్సర్: డెక్స్. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సైనికులకు స్వచ్ఛమైన నీరు అందించడం కోసం DRDO ఏమి అభివృద్ధి చేసింది? ఆన్సర్: పోర్టబుల్ డీశాలినేషన్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్,
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతీయ డిజిటల్ ఐఈడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి. నెక్స్ట్ టాపిక్ నియామకాలు మరియు అవార్డులు. క్వశ్చన్. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ రవీంద్ర కుమార్. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏఈఆర్బి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏకే బాలసుబ్రమణ్యన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిష్టాత్మక డేమ్ హుడ్ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ మీరా సియాల్. ఇది యూకేలో ఒక ప్రతిష్టాత్మక అవార్డు. గినియా కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ మాండి దోబోయియా. నెక్స్ట్ టాపిక్ ఆర్థికం మరియు నివేదికలు. క్వశ్చన్. ఏ సంవత్సరం నాటికి అందరికీ బీమా కల్పించాలని ఐఆర్డిఏఐ లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2047 సంవత్సరం. పొగాకు ఉత్పత్తులపై ఎంత శాతం జిఎస్టి ఫిబ్రవరి 1 నుండి అమలు కానుంది? ఆన్సర్ 40%. నెక్స్ట్ క్వశ్చన్. 2026లో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది? ఆన్సర్ 6.6%. నెక్స్ట్ టాపిక్ క్రీడలు మరియు ఇతరులు. క్వశ్చన్. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఆన్సర్ గెగ్లా బీచ్, డయ్యూ. ప్రపంచ తెలుగు మహాసభకు గుంటూరులో ఇది జరిగింది. ఏ దేశ అధ్యక్షుడు హాజరయ్యారు? ఆన్సర్ మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్. యుఐడిఏఐ ఆధార్ సేవలపై అవగాహన కోసం ఏ పేరుతో మస్కట్ను తీసుకొచ్చింది? ఆన్సర్ ఉదయ్. ప్రవాసీ భారతీయ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 9వ తేదీ జరుపుకుంటారు. ఇప్పుడు మనం క్విజ్ క్వశ్చన్స్ చూద్దాం. మొదటి ప్రశ్న. జనవరి 2026లో జరిగిన ప్రగతి 50వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్ ఏ కేంద్ర హోంమంత్రి, బి రాష్ట్రపతి, సి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, డి ప్రధానమంత్రి మోదీ. ఆన్సర్ ఈస్ డి ప్రధానమంత్రి మోదీ. ప్రగతి అనేది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రధాని అధ్యక్షతన జరిగే డిజిటల్ గవర్నెన్స్ వేదిక. రెండవ ప్రశ్న. ఇటీవల ఏ దేశం తన అధికారిక కరెన్సీగా యూరోను స్వీకరించింది? ఆప్షన్ ఏ బల్గేరియా, బి ఐస్లాండ్, సి నార్వే, డి డెన్మార్క్. ఆన్సర్ ఇస్ ఏ బల్గేరియా. బల్గేరియా ఫిబ్రవరి 1 నుండి తన పాత కరెన్సీ లెవ్ స్థానంలో యూరోను అధికారికంగా గుర్తించింది. థర్డ్ క్వశ్చన్. దక్షిణ ధృవాన్ని సౌత్ పోల్ చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ పివి సింధు, బి కామ్య కార్తికేయన్, సి మాలవత్ పూర్ణ, డి అరుణిమా సిన్హా. ఆన్సర్ ఈస్ బి కామ్య కార్తికేయన్. 18 ఏళ్ల వయస్సులో కామ్య కార్తికేయన్ దక్షిణ ధృవాన్ని చేరుకుని ప్రపంచంలోనే రెండో యంగెస్ట్ ఉమెన్గా నిలిచారు. ఫోర్త్ క్వశ్చన్. ముంబై అహ్మదాబాద్ మధ్య నడిచే తొలి బుల్లెట్ రైలు ఏ తేదీ నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ ఏ జనవరి 26, 2027, బి ఆగస్టు 15, 2027, సి డిసెంబర్ 31, 2026, డి మే 1, 2028. ఆన్సర్ ఈస్ బి ఆగస్టు 15, 2027. భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి బుల్లెట్ రైలును ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిఫ్త్ క్వశ్చన్.
గిగ్ వర్కర్లకు బీమా మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఏడాదికి ఎన్ని రోజులు పని చేయాలి? ఆప్షన్ ఏ 180 రోజులు, బి 240 రోజులు, సి 90 రోజులు, డి 60 రోజులు. ఆన్సర్ సి 90 రోజులు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏడాదిలో కనీసం 90 రోజులు పనిచేసే గిగ్ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పిస్తారు. గిగ్ వర్కర్స్ అనగా టెంపరీగా తాత్కాలికంగా పనిచేసేవారు. వీళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవింగ్ ఇలా పనులు చేస్తుంటారు. 6వ ప్రశ్న. వెనిజువలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను యుఎస్ దళాలు కస్టడీలోకి తీసుకున్న ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్, బి ఆపరేషన్ బ్లూ స్టార్, సి ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్, డి ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్. ఆన్సర్ ఈస్ ఏ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. వెనిజులాలో మదురో అరెస్టు కోసం అమెరికా నిర్వహించిన సైనిక చర్యకు ఈ పేరు పెట్టారు. 7వ ప్రశ్న. ఐఆర్డిఏఐ లక్ష్యం ప్రకారం భారతదేశంలో ఏ సంవత్సరం నాటికి అందరికీ బీమా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ కల్పించాలని నిర్ణయించారు? ఆప్షన్ ఏ 2030, బి 2050, సి 2047, డి 2028. ఆన్సర్ ఈస్ సి 2047. భారత స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి వికసిత్ భారత్ ప్రతి ఒక్కరికి బీమా రక్షణ కల్పించాలని ఐఆర్డిఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. 8వ ప్రశ్న. ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ ఏ చైనా, బి అమెరికా, సి ఆస్ట్రేలియా, డి రష్యా. ఆన్సర్ ఇస్ బి. అమెరికా తన విదేశాంగ విధాన మార్పుల కారణంగా ఐఎస్ఏ నుండి తక్షణమే తప్పుకుంటున్నట్లు జనవరి 2026లో తెలిపింది. 9వ ప్రశ్న. భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, బి హర్యానా, సి తెలంగాణ, డి తమిళనాడు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హర్యానా. హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ మధ్య దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించనున్నారు. 10వ ప్రశ్న. యుఐడిఏఐ ప్రజలకు ఆధార్ సేవలపై అవగాహన కల్పించడానికి ఏ పేరుతో మస్కట్ను ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ సేవ, బి ఆధార్ మిత్ర, సి విశ్వాస్, డి ఉదయ్. ఆన్సర్ ఇస్ డి. యుఐడిఏఐ సంస్థ ఆధార్ సేవలపై సులభంగా అవగాహన కల్పించడానికి ఉదయ్ అనే మస్కట్ను విడుదల చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.